చాలా బాధాకరమైన న్యూస్. సింగపూర్లో 100 మందికి పైగా మైగ్రెంట్ వర్కర్స్కి వాళ్ళ కంపెనీ లాస్ట్ 3 మంత్స్గా శాలరీస్ పే చేయట్లేదు. సో లాస్ట్ 3 మంత్స్గా వాళ్ళ కంపెనీ వాళ్ళకి శాలరీస్ పే చేయట్లేదని చెప్పి 100 మంది జూన్ 22వ తారీఖున ఎంఓఎంని అయితే ఆశ్రయించారు. ఈ 100 మందిలో ఇండియాకి సంబంధించిన వాళ్ళు, అలాగే బంగ్లాదేశ్కి చెందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ లాస్ట్ 3 మంత్గా శాలరీస్ పే చేయట్లేదు అని ఈ న్యూస్ వినగానే చాలా చాలా బాధ వేసింది. ఎందుకంటే లాస్ట్ 3 మంత్స్గా వాళ్ళు ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది దీని మీద, శాలరీ వాళ్ళు పే చేయకపోతే. అలాగే వాళ్ళు ఇచ్చే ఇంటర్వ్యూ చూస్తుంటే వాళ్ళే చెప్తున్నారు, ఇండియాకి డబ్బులు పంపించలేకపోతున్నాం, ఇండియాలో వాళ్ళ పిల్లలకి స్కూల్ ఫీజెస్ కానీ, ఇంట్లోకి సంబంధించిన పేరెంట్స్కి ఇవ్వడానికి, వైఫ్కి వాళ్ళ చిల్డ్రన్స్కి డబ్బులు పంపించడానికి అయితే లేవని, ఈవెన్ వాళ్ళు తినడానికే లేకపోవడం వల్ల వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర, వేరే కంపెనీ వాళ్ళ దగ్గర ఫ్రెండ్స్ దగ్గర $100 $200 బారో చేశామని కూడా న్యూస్లోనే అయితే చెప్తున్నారు. ఇదైతే చాలా బ్యాడ్ న్యూస్. ఎందుకంటే శాలరీ రాగానే చాలామంది వాళ్ళు భోజనానికి ఎంతైతే ఖర్చు అవుతుందో అది మాత్రమే ఉంచుకొని మిగతాదంతా ఇంటికి పంపించేస్తారు. సో నెక్స్ట్ మంత్ శాలరీ వస్తుంది, సో దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అని. కానీ లాస్ట్ 3 మంత్స్గా వాళ్ళకి శాలరీస్ పే చేయట్లేదంటే ఇది చాలా ఇంపాక్ట్. అదేవిధంగా చాలామంది ఇక్కడ ఏం జరుగుతుందో ఇండియాలో ఉన్న వాళ్ళకి ఎవరికి చెప్పరు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు బాధపడి అక్కడ వాళ్ళు బాధపడడం ఎందుకని ఇక్కడ ఏం జరుగుతున్నా కానీ చాలామంది చెప్పరు. ఈ కేసులో ఎంఓఎం ప్రస్తుతానికైతే ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేసింది. వాళ్ళ శాలరీస్ రికవరీ చేయడానికి చూస్తుంది. ఆ కంపెనీలోని ప్రస్తుతానికి వర్క్ అది షట్ డౌన్ అయిపోవడం వల్ల వీళ్ళ పాసెస్ చాలామంది పాసెస్ ఎక్స్పైరీ అవ్వచ్చు. సో అందరికీ ప్రస్తుతానికి ఎంఓఎం స్పెషల్ పాస్ అయితే ప్రొవైడ్ చేసింది. ఈ స్పెషల్ పాస్ వల్ల ఉపయోగం ఏంటంటే వీళ్ళు నెక్స్ట్ వేరే కంపెనీకి, ఏ కంపెనీకైనా వెళ్ళడానికి ఈ స్పెషల్ పాస్ బాగా ఉపయోగపడుతుంది. ఈ స్పెషల్ పాస్ ఎప్పుడైతే లాస్ట్ కరోనా టైంలో అయితే ఇంట్రడ్యూస్ చేసింది ఎంఓఎం. ఎందుకంటే సింగపూర్ ఎవరైనా వర్క్ పర్మిట్లో ఒక కంపెనీ రిజిస్టర్ చేసుకొని వచ్చారంటే ఆ వర్క్ పర్మిట్ ఆ కంపెనీలోని మాత్రమే, ఆ పర్సన్ ఆ కంపెనీలో మాత్రమే వర్క్ చేయాలి. వేరే కంపెనీకి ట్రాన్స్ఫర్ అవ్వడానికి లేదు, అలాగే పార్ట్ టైం చేసుకోవడానికి కూడా లేదు. సో ఎంఓఎం రూల్ అయితే చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. కరోనా టైంలో చాలామంది ఇబ్బంది కలడం, ఆ కంపెనీలోని జాబ్ తగ్గిపోవడం వల్ల ఎంఓఎం స్పెషల్ లెటర్ ప్రొవైడ్ చేసి కంపెనీ టు కంపెనీ ట్రాన్స్ఫర్ అవ్వడానికి అయితే అవకాశం ఉంది. సేమ్ అదేవిధంగా ఇప్పుడు కూడా వీళ్ళందరికీ స్పెషల్ పాస్ ఇచ్చింది. వీళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి ఏ కంపెనీకైనా ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలంటే అటెండ్ అవ్వచ్చు, ఆ విధంగా ఫర్దర్గా మూవ్ అవ్వచ్చు. ఎంఓఎం వీళ్ళకి ఫుడ్ అండ్ అకామిడేషన్ సపోర్ట్ చేస్తూ స్పెషల్ పాస్ కూడా ప్రొవైడ్ చేస్తూ అందరికీ మైగ్రెంట్ వర్కర్స్ అందరికీ సపోర్టివ్గా నించుంది. ఎంఓఎంతో సపోర్టివ్గా ఎన్టీసీ అండ్ మైగ్రెంట్ వర్కర్స్ సెంటర్ వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తూ వీళ్ళందరికీ ఏటేటి కావాలి ఫుడ్ అండ్ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తూ, అలాగే $100 ఫైర్ ప్రైస్ ఓచర్ కూడా ఇస్తుంది. ఈ $100 వాళ్ళకి ఎంతో కొంత వాళ్ళకి కావాల్సిన, ఈవెన్ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఇస్తే సరిపోదు కదా, కావాల్సింది చాలా ఉంటాయి. ఫోన్ చేసుకోవడానికి ఫోను, తర్వాత నీడ్స్ ఏమైనా చిన్న చిన్న ఐటమ్స్ తీసుకోవడానికి. సో ఈ $100 ఓచర్ తీసుకెళ్ళి ఫైర్ ప్రైస్లో ఏమైనా వాళ్ళకి కావాల్సినవి కొనుక్కోవచ్చు. ఇదో కొంచెం సపోర్టివ్. ఈ న్యూస్ బయటకు వచ్చిన తర్వాత చాలా కంపెనీస్ వాళ్ళ కంపెనీలో ఉన్న వేకెన్సీస్ని రిజిస్టర్ చేసి ఇంటర్వ్యూకి వాళ్ళని తీసుకోవడానికి అయితే ఇంటర్వ్యూలు అయితే జరుగుతున్నాయి. చాలామంది సక్సెస్గా ఫిల్ అవ్వాలి, అందరికీ వాళ్ళ రికవరీ శాలరీ అనేది తిరిగి ఎంఓఎం సపోర్టింగ్ ద్వారా రికవరీ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్స్.